నాకు నేనుగా రియలైజ్ అయ్యాను. అంటే వాళ్ళు అంటూ ఉంటారు దేవుడు ప్రణాళిక అలా చేయడం దేవుడి ప్రణాళికలో భాగం, భవిష్యత్తులో దానికి ఈ రిజల్ట్ కోసం ఇట్లా చేస్తున్నాడని చెప్పి. ఇది కూడా దేవుడి ప్రణాళిక అనుకుంటున్నాను నేను. అంటే ఆ క్రైస్తవ మతంలో పుట్టించడం, దాంట్లోంచి బయటికి రావడం, దాని మీద పోరాడటం, ఇదంతా ఏదైతే ఉందో ఇది కూడా దేవుడి ప్రణాళికలో భాగం అని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఇంతకుముందు చెప్పే కదా, జీసస్ కూడా నాకు ఒక రకమైన రోల్ మోడల్. అంటే ఒక 5% 10% జీసస్ కూడా నాకు ఆదర్శం. ఓకే, ఆయన కూడా ప్రణాళిక తెగించి ఆ మూఢనమ్మకాల మీద ఫైట్ చేశాడు కదా. కాబట్టి ప్రాణాలు వదిలేశాడు కూడా. ఆ ప్రాణాల కొరకు ఆ పోరాటంలో భాగం నేను అదర్ సైడ్ ఆఫ్ జీసస్లో బుక్ ఉంది. ఆ బుక్లో కూడా ఈ పాయింట్ మెన్షన్ చేశాను. ఒక మంచి సమాజం కోసం పోరాడుతూ తన ప్రాణాలను కోల్పోయిన వ్యక్తిగా జీసస్ని మనం గౌరవించాలి, ఆయన మనం కొంత ఆదర్శంగా తీసుకోవాలి కూడా అని చెప్పాను. నేను ఎక్కడ జీసస్ని కించపరచను. ఓకే, నేను మీరు పుస్తకం అన్నారు కాబట్టి నేను కోట్ చేస్తాను. ఇప్పుడు బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అని ఒక పుస్తకం, ఇంకో బుక్ అదర్ సైడ్ ఆఫ్ జీసస్. ఈ రెండు పుస్తకాలు చూసిన తర్వాత అంటే నేను